ఈ జనులు చేసిన పాపములు క్షమించి వారు నడువవలసిన సన్మార్గములను వారికి చూపించి నీ జనులకు నీ స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపించు. చాలు మనుషుల అవిధేయత వలన భూమి మీద వర్షం కురవడం మానేస్తే, వారు ఒకవేళ క్షమించమని అడిగితే, ప్రార్థన చేస్తే మళ్ళా వర్షము కురిపించు. అంటే ప్రకృతిని మార్చే స్థలం ఇది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు కూర్చున్న స్థలం, మీరు నిల్చున్న స్థలం, మీరు తాకి చూసిన స్థలం, అంత గొప్ప స్థలం. అర్థమవుతుందండి. 37వ వచనం. దేశమందు క్షామము గాని, దేశమందు కరువు గాని, తెగులు గాని, గాడ్పు దెబ్బ గాని, గాల్పులు దెబ్బ, వడదెబ్బ గాని, చెత్తపట్టుడు అంటే పంట పాడైపోవడం గాని, మిడతలు గాని, చీడ పురుగులు గాని కలిగినను వారి శత్రువు బాధ కలిగినను క్షమించి వారి హృదయములను బట్టి ప్రతిఫలము దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అంటే ఏ విధమైన తెగుళ్ళైనా మాన్పే స్థలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా 41వ వచనం నేను చదువుతున్నాను. చదవండి. మరియు ఇశ్రాయేలీయులకు నీ జనుల సంబంధులు ఎవరైనా, పరదేశులు ఎవరైనా నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గురించి విని ప్రార్థన చేస్తే వారి విన్నపాన్ని ప్రసిద్ధులు గురించి అంగీకరించు. దేవుని స్తోత్రం కాదు. అంటే మన విన్నపమే కాదు, మన చుట్టాలు, బంధువులు, పరదేశం, వేరే ఊరి నుంచి వచ్చిన వారి విన్నపాలు కూడా ఈ స్థలం ముందు ఉండి దేవుడు వింటాడంట. దేవుని స్తోత్రం కలిగిన. హల్లెలూయా. 44వ వచనం. కూర్చున్నాను కదా శబ్దులు మళ్ళీ నేను చదువుతా. మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధం చేయడానికి ఏ దేశంకైనా వెళ్తే వారిని పంపించి ఏ స్థలములకైనా బయలుదేరినప్పుడు నీవు కోరిన పట్టణము తట్టును నీ నామ ఘనతకు నేను కట్టించిన మంచి మందిరం చుట్టూ చేతులు చాచి ప్రార్థన చేస్తే ప్రార్థన విని యుద్ధానికి వీళ్ళు ఏదో వేరే ఊరు వెళ్ళారు. అక్కడుండి దేవుని మందిరం మనం అందరం ఎటువైపు ఉందని చూసి అటువైపు తిరిగి ప్రార్థన చేస్తేనందా వాళ్ళకి యుద్ధం గెలిపించి వారికి కార్యం చెయ్యా అంటే నీ మందిరాన్ని మనసులో పెట్టుకొని ఏ దూరం నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు ప్రార్థన వినే స్థలం ఈ స్థలం. దేవుని స్తోత్రం కలిగి. హల్లెలూయా. 45వ వచనం. నీవు వారి ప్రార్థన విన్నపమును విని వారి కార్యమును నిర్వహించుము. పాపము చేయని వాడు ఒక్కడును లేడు కదా. వారు నీకు విరోధంగా పాపము చేసిన ఎడలనేమి నీవు వారి మీద కోపగించుకుని వారిని శత్రువుల చేతికి అప్పగించని ఎడలనే కోపం వచ్చి వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించేస్తే వారు వీరిని దూరం నుంచి పశ్చాత్తాపపడి వారు తిరిగి ప్రార్థన చేస్తే వాళ్ళు ఇక్కడికి ఏం చేస్తామంటే క్షమించి రక్షించే, ఇక్కడికి రప్పించే అని ప్రార్థన చేస్తున్నారు. ఈ స్థలానికి ఉన్న విశిష్టత అది. ఇక ఆఖరి విషయం కూర్చున్నాను కదా. 54, 55, 56 వచనాల్లో ఉంది. వారు ఏ విషయమందు నువ్వు వేడుకుంటారు, ఏ విషయాన్ని బట్టి వేడుకుంటారో ఆ విషయంలో వారి మనవి ఆలకించు. ఎందుకు ఆలకించమని కోరుకుంటున్నానంటే, ఇశ్రాయేలు ప్రజలను నువ్వు జనములో నుంచి ప్రత్యేకింపబడి విడిపించావు కదా. దేవుని స్తోత్రం. వారికి పెట్టండి. అంటే మనము ఇశ్రాయేలు జనం చూపించడం ఒకసారి దేవునికి. అంటే మనం ప్రత్యేకింపబడిన వారము దేవుని కొరకు ప్రత్యేకంగానే బతకాలి. దేవుడు ఒక ప్రత్యేకమైన వాగ్దానాలు 10 వాగ్దానాలు నీకు ఇచ్చారు. అది 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయము 28 నుంచి 56 వచనం వరకు సొలొమోను ఒక్కొక్కటి అడుగుతూ ఉంటే వాటన్నిటికీ సమాధానంగా కిందన 57వ వచనం నుంచి ఆయన సమాధానం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలగాలి. మీరు ఇప్పుడు చదవగలరు. నీవు కూర్చున్న స్థలం మామూలు స్థలం కాదు.
ఈ స్థలాన్ని నువ్వు ప్రేమించాలి, ఈ స్థలంలో నువ్వు వేడుకోవాలి, ఈ స్థలంలో నువ్వు క్షమించమని అడగాలి, ఈ స్థలంలో నువ్వు కొన్ని వదిలిపెట్టుకోవాలి, ఈ స్థలంలో పశ్చాత్తాపపడాలి, ఈ స్థలంలో కన్నీరు కార్చాలి. ఈ స్థలం దేవుని స్తోత్రం కదా. మామూలుగా మన టెంట్ ఇప్పుడేమో సిరమి కప్పు అని అనుకునే ధీమాతో రావద్దు. ఏదైనా దేవుడు ప్రేమించి ఒకవేళ నీ స్థితిని కానీ మార్చి నీ తల మీద ఉన్న స్థితిని మారిస్తే కనుక దాన్ని చూసి పొంగిపోవద్దు. ఎందుకంటే మనం నేల మీద కళ్ళు మూయాలి, నేలలోనికి వెళ్ళాలి. మన చూపులు ఎప్పుడు ఎలా ఉండాలి అంటే ఆయన పాదాలు దగ్గర ఉన్నాయి. ఆయన పాదాలు ఎక్కడున్నాయి? నేల మీద. చెప్పాలంటే ఆయన పాదాలు ఎక్కడున్నాయి? నేల మీద ఉన్నాయి. కాబట్టి మన చూపులు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి? నేల మీద. ఆయన ఉన్నతమైన దేవుడు, ఆకాశ మహాకాశాల మీద కూర్చుంటున్నాడు. మనము భూమి మీద వారు, అంటే ఆయన పాదాల దగ్గర ఉండవాలి. కాబట్టి మన మాటలు ఎప్పుడు కొద్దిగా ఉండాలి, మన ప్రార్థన హెచ్చుగా ఉండాలి, మన తల ఆయన పాదాల మీద ఉండాలి. ఇది వరుస. ఇంతకు మించి వరుస మార్చాను అంటే క్షమాపణ, ఆ వరాలు, ఆ వినడం, కార్యం చేయడం, కార్యాన్ని కల్పించడం, కార్యాన్ని తాకించడం, ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి కదా. ఆలోచించాలి. దేవుడు అంతటి గొప్ప మందిరాన్ని మనకి ఎలా ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఒక 2 నిమిషాలు మన మందిరం యొక్క మన పాత జీవన విధానం ఒకసారి చూద్దాం. ఇలాగ మీరు అది వీక్షిస్తా ఉండండి. మన తరపున యుద్ధములు చేయడానికి, మనకు సహాయం చేయటానికి మన పక్షమున మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇందాక మనం ఒక వీడియో చూసాము, మన చరిత్ర మన నోటితో చెప్పుకున్నాము. దీని రూపకల్పన ఒక రోజుతో రాలేదు, అవును కదా? కాలేదు. యోసేపు జీవితమే కానీ, దావీదు జీవితమే కానీ, సొలొమోను జీవితమే కానీ బీడు భూములను దున్ని పునాదులు వేసి, పునాదులు కట్టి, నీరు పెట్టి, బెడ్డ పేర్చి, గోడలు కట్టి, వాటిని అందంగా మలిచి, నివాస యోగ్యంగా చేసి ఎంతో సమయాన్ని దేవుడు తీసుకున్నాడు. ఈ పని ప్రక్రియ ఎవరు చేస్తున్నారంటే మనవి. నువ్వు చేస్తున్నావు, పని ఆయన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. మనం ఎవరు చేస్తున్నారంటండి? మనం మనవి చేయుటకు మనం సిద్ధంగా ఉండాలి. మనవులు లేకుండా, విన్నపాలు లేకుండా దేవుడు నా పరిస్థితిని చూడాలి అంటే అయ్యేది కాదు. యోసేపు పంటి బిగించుకుని శ్రమలు భరించాడు. అతని జీవితంలో వచ్చిన ఒక శ్రమ కనుక్కున్నాడు, ఇది దాటిపోతే నేను సేఫ్ జోనే అనుకున్నాడా లేదు. కానీ అంతకంటే ప్రమాదకరమైన స్థితిలో పడ్డాడు. అక్కడికి వెళ్ళాక అనుకున్నాడు, ఇది దాటిపోతే నేను సేఫ్ జోన్లోకి వచ్చినట్టే అనుకున్నాడు. కానీ అక్కడ కూడా ఘోరమైన ప్రమాద స్థితిలో పడ్డాడు. మీకు అందరికీ తెలిసిన విషయాలు కాబట్టి నేను క్లుప్తంగా దాటుకెళ్తున్నాను. ఆ గండం దాటుతున్నాను అనుకునేసరికి మరో గండంలో పడ్డాడు. అంటే సాధారణంగా మన కష్టాలు ఒక పొయ్యి మీద ఉన్నట్టయితే దాని నుంచి బయటకు తీయబడాలి అని కోరుకుంటామా? పొయ్యిలో పడాలని కోరుకుంటామా? బయటకు తీయబడాలి అని కోరుకుంటాం. కానీ వారి జీవితం అందుకు విరుద్ధంగా జరిగింది. ఏమని? వాళ్ళు పొయ్యిలో పడ్డారు. ఎవరు జ్ఞాపకం చేసుకున్నటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. కానీ వారిలో ఉన్న ఒకే ఒక క్వాలిటీ మనవి, వినయం, విధేయత, ఎదురు తిరిగి ప్రశ్నించకపోవటం. రాత్రికాల సమయంలో హెబ్రీయులకు రాసిన పత్రికలు చెప్తా ఉన్నాడు, కాలము సంపూర్ణం అయిపోయింది కాబట్టి
వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు. నా మాటలు మీరు పాటించడానికి త్వరపడితే సరి. ఎవరైనా ఆలస్యం చేస్తే కనుక ఆలస్యం చేసేవారి విషయంలో నా ఆత్మకు సంతోషం ఉండదు. వీళ్ళ జీవితాల్లో వీరి తరపు నుంచి మనవులు ఆలస్యం కాలేదు. వీరి తరపు నుంచి దేవునికి ప్రశ్నలు తలెత్తలేదు. వీరి తరపు నుంచి దేవునికి సూటిపోటి మాటలు రాలేదు. ఏం చేస్తావో నీ చిత్తం అంటున్నారు. దావీదు అంతే, దానియేలు అంతే. కానీ వారి జీవితంలో ఒకానొక దినమున వారి ముగ్గురు సింహాసనం మీద ఎక్కి కూర్చున్నారు. అవునా కాదు? చెప్పలు కొట్టారు. ఏ పోరాటం చేశారు? ఒంటరి పోరాటమా? ఒంటరి పోరాటమే అని మనకు అనిపించదు. కానీ వాళ్ళ మనవలు ఎక్కడున్నాయి? దేవుని పాదాల దగ్గర. దేవుడు ఏమని మాటిస్తున్నాడు? మీ తరపు నేను యుద్ధం జరిగించడం మీకు సహాయం అయిన యెహోవా అని నేనున్నాను. దేవుని మాట నీకు గురి, అంతేగాని దేవుని దర్శనం కాదు. నాకు దేవుని దర్శనం నేరుగా వస్తే, ఆయన ఒక బైబిల్ తీసి నాకు ఒక వాక్యం చెప్తే అప్పుడు నా ఈ పరిస్థితి మారుతుంది అని అనుకుంటే, వెనక్కి తిరిగితే మన జీవితంలో అన్ని లోట్లే. పరిశుద్ధుని యొక్క రూపాన్ని చూసేంత పరిశుద్ధం. అయితే పాపకి అయినా సౌలుకి ఎట్లా దక్కిందండి అని మీరు అడగచ్చు. పాపి అయిన సౌలుకి ఎట్లా దక్కింది? అతను నీలా వాక్యం వినడానికి ఎక్కడ కూర్చోలేదు. అతను నీలా ధర్మశాస్త్రాన్ని ఏనాడు చదవలేదు. అతను నీలా బలమైన వాక్యాలు సహాయం పుచ్చుకోలేదు. అతను నీలా దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం చూపలేదు. కాబట్టి వారి జీవితాలలో వాక్యమే ప్రత్యక్షమైంది. కఠినమైన ఘోరమైన పాపి విషయంలో దర్శనమే తప్పనిసరి, లేకపోతే పెద్ద ప్రళయం జరిగిపోద్ది. అక్కడ లక్షల కొలది జనం చనిపోయే అవకాశం ఉంది. అందుకని దేవుడు రాత్రికి రాత్రికి అతని కఠిన హృదయాన్ని అడ్డీ నేల పాడేశాడు. దేవుని స్తోత్రం. దేవుడు కనిపిస్తే ఇదో బాధ ఉంటుంది. మన క్రియలు బాగోపోతే కింద పడతాం, తర్వాత లేపుతాడు అనుకోండి. నీకు దేవుని మాట చాలా ధైర్యం. దేవుని స్తోత్రం. ఈరోజు ఈ మందిరంలో జరిగే నిర్వహించే ప్రతి కార్యము కూడా ఆయన మాట చొప్పున, దర్శనం చొప్పునే కనుకనే ముందుకు కొనసాగుతున్నాయి. కనుకనే లబ్ధి పొందుతున్నారు. కనుకనే సాక్ష్యం ఇస్తున్నారు. కనుకనే కొన్ని కార్యాలు తాకి చూస్తున్నారు. ఇంతటితో ఆగిపోదామా? కాదు. మన జీవితంలో మీరు వ్యక్తిగతంగా ఎన్నో ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలి. నీ బిడ్డలు నీ లోగిలు ఎంతో దీవించబడాలి. చితికిన ఓడిన జీవితాలున్న నీ బిడ్డలుంటే వారు కట్టబడాలి. వారి గృహానికి దేవుడే అధిపతి అయ్యి ఉండాలి. నీ బిడ్డలను తలుచుకున్నప్పుడు, నా బిడ్డలు యెహోవా అధికారం కలిగిన హృదయంలో గృహంలో నివసిస్తున్నారు, నాకు భయం లేదని చింత లేకుండా ఉండాలి. మన పక్షమును యుద్ధములు చేయవాడెవరు? చెప్పాలి. మన పక్షమును యుద్ధములు చేయవాడెవరు? మన పక్షమును యుద్ధములు చేయవాడెవరండి? దేవుడే. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే నీ వెనకటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, నేను ఇలా ఉన్నానంటే నా వెనకటి స్థితి జ్ఞాపకం చేసుకుంటే, నీ కృప వల్లనే. దేవునికి స్తోత్రం. ఎవరి కృప వల్లండి? దేవుని కృప వల్ల. దానియేలు సింహపోల్లో పడిపోయినప్పుడు నెబుకద్నెజరు అడిగాడు, దానియేలు నీ దేవుడు నిన్ను రక్షించేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇంతటి ప్రశాంతంగా రామ్మ వీడియో ఆఫ్ చెయ్యి, నేను వచ్చేతాను అని అంటే దేవుడు పెద్ద కడబూర
స్వరముతో గగనాన్ని చీల్చుకుని దేవుడు మేఘారుడై రానయ్యన్నాడు. ఆ రోజు ఉండి చిన్న ముక్కుంది వాక్యం చెప్పొస్తాను అనడానికి లేదు, వాక్యం మధ్యలో ఆఫ్ చేయొచ్చినట్టండి అని అడగడానికి లేదు. స్వరం వినినంటనే క్రియల చిట్టా చూసేవాడు ఆయన. భుజాలు తడుముకుంటేది ఏదీ లేదు. గత కాలంలో 40 దినాలు వర్తమానాలు మొదలుపెట్టి 40 దినాలు మానక వచ్చిన వారికి దేవుడు ఒక బహుమానం సిద్ధపరచమని దేవుడు నాకు ప్రేరేపించాడు. దానివలన దేవుడు ఒక పాఠం చెప్పమన్నాడు. బహుమానం కోసం పోరాడి పనిచేస్తే, బహుమానం కోసం పోరాడి విశ్వాసం ఉంచితే కాదు నేను ఇచ్చే బహుమానం. ఏ లాభం ఆశించకుండా దేవుడైన యెహోవా ఆయన మాటలు చూసి అనుసరించే వారికి చెప్పకుండానే గుప్తంగా ఒక బహుమానం దాచబడి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే మందిరంలో దేవుడు మాదిరి చూపించమంటున్నాడు. దేవుడు నాకు జయనాడు ఇచ్చాడు. వాక్యాన్ని నువ్వు చదువుకోవాలి, వాక్యాన్ని నువ్వు ధ్యానించు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ అధ్యాయం 3వ వచనం ఇలా ఉంది. ఈ ప్రవచన గ్రంథంలోని వాక్యములన్నీ చదువువాడును వాటిని విని అందులో ఉన్న సంగతులు విని చదివి గైకొనివాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. ఎంతోమంది పుస్తకం పెట్టాలి, ఎంతోమంది పెన్ను పెట్టాలి అని ఆశ ఉంది పాపం. వీళ్ళు చాలామంది చదువుకునే వాళ్ళు ఈరోజు పుస్తకం తెచ్చుకోలేదు. చాలామంది చదువుకునే వారు దేవుని మందిరానికి రెగ్యులర్గా రారు. చాలామంది ఉద్యోగస్తులు రారు. వారు ఉద్యోగానికి మాత్రం టైంకి వెళ్తారు. రేషన్ డిపోలో పేరున్నోళ్ళు రారు మందిరానికి త్వరగా. రేషన్ డిపోకి మాత్రం టైంకి వెళ్తారు. ఎందుకంటే ఎండ కాస్తే మళ్ళీ అక్కడ నిలబడలేదు. కానీ నీ జీవితంలో నువ్వు ఒక ప్రశ్న వేసుకో. నువ్వు ఏదైనా జాబ్ చేస్తున్నావంటే అది కేవలం దేవుని సన్నిధి. ఇందులో నో డౌట్. ఏదైనా వెనక్కి పెడతావంటే అది దేవుని సన్నిధి. ఏదైనా కాదనుకుని కాలదనుకుంటావంటే అది దేవుని సన్నిధి. పొరపాటు ఎక్కడ జరిగింది అంటే దానివల్ల వచ్చే నష్టం నీకు అర్థం కాదు. దేవుని మీద ప్రేమను పంచుకునే ఒక సదవకాశం సమయపాలన. దేవుని మీద ప్రేమను పంచుకుని ప్రేమను చాటించుకునే ఒక సదవకాశం ఆయన మాట వినుట. దేవుని మీద మీకున్న ప్రగాఢమైన విశ్వాసాన్ని చాటుకోవటానికి ఆయన మాటను పాటించడంలో వేగిరపాటు. ఈ 3 లేని నువ్వు ఒకవేళ ఈరోజు ఫ్రెండ్స్ గెలుచుకుని ఉండవచ్చు. వేగంగా వచ్చి నువ్వు కోల్పోయి ఉండొచ్చు. కానీ ఒకనాడు ఇలాంటి అకస్మాత్తుతో కూడిన అనౌన్స్మెంట్ అయితే ఉంది. నా ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో నేను ఓపికతో పరిగెడుతున్నాను అంటాడు. బహుమానం కోసం పరిగెడుతున్నానని రాసింది అక్కడ. రాస్తే ఆ బైబిల్ నకిలీది. నా ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో నేను ఎదుతో పరిగెడుతున్నాను. అటు పరుగు నీకుంటే దేవుడు అకస్మాత్తుగా మేఘాల మీదకి వచ్చినప్పుడు ఆ బూర శబ్దం నీ చెవులకు వినిపడేటట్టు చేస్తాడు. నీ పక్కనే నీ ఎదుటనే ఈ స్టేజ్ మీద ఉండి అక్కడి నుంచి చాలా బలహీనతతోనైనా ఆప్సోపాలు పడుతూ వాక్యాన్ని విత్తుతున్నా నాకు మందిరం అంటే ఆసక్తి లేదు, జాబు, నిర్లక్ష్యం, అయితే నేను కూడా విడవబడిపోవడమే.
దేవుడు వక్రీకరింపబడేవాడు కాదు. ఆయన వాక్యాలు వక్రీకరింపబడవు. దేవుని మాట చాలా సూట్ అయినది, తీటైనది, ఘాటైనది, ఘాటైన మంటల నుండి తప్పించేది, ప్రశాంతకరమైన ప్రాంతానికి నిన్ను తెచ్చేది. దేవుని స్తోత్రం. అది కోరుకోవట్లా నువ్వు. అది కోరుకోవట్లేదు నువ్వు. అట్లయితే ప్రమాదం మనకి. అట్లయితే ప్రమాదం. ఎవరో పుస్తకం ఇంటి దగ్గర వదిలేశారు. సరే, నీ క్రియ చూసేది ఎవరు? దేవుడు. నీ కాల్సని రాకుండా ఎత్తి వెళ్ళబడవలసిన ఎవరంటే నువ్వే. ఈరోజు ఇచ్చే బహుమానం మీద ఆధారపడడానికి లేదు. ఇది ఒక సూచన మాత్రమే. లోకంలో వారికి లేనిది నీకున్నది ఒకటే, 2.5 అక్షరాల కృప. 2.5 అక్షరాల కృప. అది నీకు ఎలా వస్తుంది అంటే, దేవుని మందిరానికి భయపడితే వస్తుంది, ఆయన సన్నిధిని ప్రేమిస్తే వస్తుంది, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే వస్తుంది. దేవుని స్తోత్రం. భక్తుడు అంటున్నాడు, నేనేమై ఉన్నానో నీ కృప వల్లేనయ్యా, నాకున్నవన్నీ నీవు ఇచ్చినవే అయ్యా. ఆ పాట వస్తుందా నీకు? ఉన్నవన్నీ నీవు ఇచ్చినవే అన్నప్పుడు లేనిది ఇవ్వలేదని నిందించడం తెలుగు వరకొచ్చు కదా. మన ప్రవర్తన మంచిదేనా? 24 గంటలు రెక్కలు ముక్కలు చేసుకుని బ్రతికే వారి బ్రతుకు, బ్యాంకుల్లో ధనాలు కూడబెట్టి దేవుని మాట అంటే భయపడుతూ ఇష్టపడుతూ ఇచ్చిన దాన్ని లెక్క చేయకుండా దేవుని పాదాలు సాగేలు పడే ధనవంతుడు, వీళ్ళందరూ దేవుని రాజ్యానికి వారసులు అవుతూ ఉంటుండగా ఏ తెలివిని ఆధారం చేసుకుని మనం మిగిలిపోతాం. ఆలోచించండి, ఏ తెలివి. గత కాలంలో నేను పొందున్నవన్నీ నువ్వేనయ్యా, ఇలా లేచి వచ్చావు నువ్వే, ఇలా నిలబెట్టావు నువ్వే, ఇలా మాట్లాడిస్తున్నావు నువ్వే. మీరు ఒక మాట సూటిగా చెప్పగలరేమో అని నేను అనుకుంటున్నాను. వీక్షకులు కూడా, నీ మాట ఎప్పుడు ఆగిపోద్ది? చూసివా, చెప్పడానికే ధైర్యం లేదు. శ్వాస ఆగితే అంటే దాన్ని కంట్రోల్ బట్టి ఎవరి దగ్గర ఉంది? ఆ భయం నీకు లేదా? ఆ భయం నీకు లేదా? నడవటానికి, మాట్లాడటానికి, పనులు చేసుకోవటానికి. ఇందాక నాకు 2 సార్లు ప్రమాదం చేసింది. నా అంతకు నేనే నిలిచాను. కళ్ళు తిరిగి పడిపోయి మీరో 10 మంది నన్ను మోసుకుని అక్కడికి పోలేదు. అంటే నా మీద ఇంకేముంది? దేవుని కృప ఉంది. అంటే ఏంటి? కృప చూపిస్తున్నందుకు దాన్ని మర్చిపోయి నేను ఇంకేదో అడిగాను, అదేది? నేను ఇంకేదో అడిగాను కదా, అదేది? పోషిస్తున్నాడు ఎవరనుకుంటున్నావు? నీ చేతులతో ముద్ద తింటున్నావు ఎవరనుకుంటున్నావు? బాబు వినండమ్మా, ఇందాక చెప్తుంది అది. నీ ముద్ద నీ చేతులతో నోట్లోకి వెళ్తుంది. ఎవరి వల్ల అనుకుంటున్నావు? నలభై 49 సంవత్సరాల వయసు, 153 సెంటీమీటర్లు ఉన్న ఎత్తు. దేవుని కృపగానే మర్చిపోతే అమాంతంగా నేల కరుస్తుంది తెలుసా? ఏం చేసావు నాకంటావేంటి? ఇచ్చిన దానికి ఏం చేయాలంట? తలలు ఎక్కడ ఉండాలి?
అది ఇచ్చిన దానికి కృతజ్ఞతలు చెల్లించే విధానం ఏంటంటే నీ తల ఎక్కడ ఉండాలి? దేవుని పాదాల దగ్గర ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రాణ ప్రదాత, శాంతి దూత, పాపానికి కర్త కాదు, ప్రాణ ప్రదాత, శాంతి దూత, మన పోషకుడు, రక్షకుడు, పాపమును ప్రేరేపించేవాడు కాదు. ఆయనను అంచనా తప్పేస్తే మన లెక్కలు తప్పుతాయి. దేవుడు చెప్తుంది అదే, నా కృప నీకు చాలు. పౌలు అడిగాడంటే ఒకరోజు, నేను ముగిస్తున్నాను, అయ్యా ఏం చెప్పు పౌలా, నాకు ఒంట్లో బాగాలేదయ్యా. ఏమైంది? నా ప్రక్కలో ఒక ముళ్ళు ఉందయ్యా, అది నువ్వు తగ్గించేస్తే నేను నీ పని పాటిగా బ్రహ్మాండంగా ఎగరగొట్టేద్దు అంటున్నాడు. దేవుడు అంటాడు, నువ్వు అధికంగా రెచ్చిపోకుండా నిమిత్తము, ఎలాగంటే చెప్పండి, నువ్వు అధికంగా రెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ముళ్ళు నీ శరీరం పెట్టాను. మరి నొప్పి వచ్చినప్పుడు నేనేం చేయాలి? నా కేసు చూడు, నా కృప నీకు చాలు అంటాను, నువ్వు వెళ్ళిపో అంతే. నా కేసు చూడు, నా కృప నీకు చాలు అనుకోవాలి, వెళ్ళిపో అంటాను, నువ్వు వెళ్ళి పని పూర్తి చేసుకుని వచ్చేది కానీ అన్నాడు. చనిపోయే లోపల ఆయన స్వస్థత వచ్చిందని ఎక్కడైనా చదివితే చెప్పండి. లేదు లేదు. దేవుని పనిని ఇష్టపడుతూ కష్టపడుతూ చేయాలి తప్ప బోనసుల మీద బోనసులు అడుగుతూ నేను కూర్చున్నా పోషించు, నిలబడినా పోషించు, నేను మందిరానికి వచ్చినా నన్ను రక్షించు, రాకపోయినా రక్షించు. మా ఇంటి ఎదురుకుండా ఒక భార్యాభర్తలు ఉండేవాడు. పాప ఆయన ఎప్పుడు లేట్గా వచ్చాడు. నేను అడుగుతుంది, ఏమయ్యా నువ్వు పలానా టైంకి వచ్చేస్తే నేను పిల్లలు నేర్చుకుని ప్రశాంతంగా పొడిగిపోతాను కదా, ముఖ్యందో చెప్పు అని అంటే అతను ఏమైనా సమాధానం ఇచ్చాడంటే, నేను మగవాడిని ఈ సమయానికైనా వచ్చాను ఆనందించు అని. ఏమన్నాను? నేను మగవాడిని ఈ సమయానికైనా వచ్చానా ఆనందించు. దేవునితో మన సమాధానం ఇలా ఉంటుందా? 9 గంటల నుంచి 11:30 ఆరాధన, మిగిలిన సమయాలు గంట నువ్వు సన్నిధిలో ఉండేది అరగంట, 30 గంట, పావు గంట. వచ్చేటప్పుడు మొహం అట్టెట్టుకుని వచ్చేస్తావు, వెళ్ళేటప్పుడు నేను పిలుచుకోవాలి పర్లేదు అని. ముళ్ళు పెట్టుకొని పోరాడవా దేవునితో? పోటీగా పోరాడవా? ముగిస్తున్నా. అతడు ప్రాణదాత, అతడు శాంతి ప్రదాత, అతడు పోషకుడు, నాయకుడు, నావికుడు, నీ సంరక్షకుడు. ఆయన కృప చూపు లేకపోతే నీవు నేను ఎక్కడి వారమో, మన తిరుమల పరిమాణం ఏమైపోతుందో, చేసిన కార్యాలను చూసి నమ్మకం ఉంచి కృతజ్ఞతగా దేవుని మందిరంలో సాగిలపడే విజ్ఞతను మనమందరం ఈరోజు దేవుని సన్నిధిలో నేర్చుకుందాం. హల్లెలూయా. ఆయన మందిరం అంటే సాగిలపడదాం, ఆయన మాట అంటే వినయం చూపిద్దాం. నేను వచ్చాను ఆయన అని ధైర్యంగా చెప్పగలుగుదాం. నేను మాననే అని చెప్పగలుగుదాం.
నేను తప్పిపోనే. చెప్పగలుగుదాం, నిన్ను అపవాది దగ్గర సిగ్గుపరచనే. చెప్పగలుగుదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను అపవాది దగ్గర నేను సిగ్గుపరచనే. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు, నువ్వు వెనక్కి తీస్తే నా ఆత్మని అంత సంతోషపడట్లేదు. ఇవాళ మంచి బట్టలు కట్టుకుని వచ్చినావు, మంచిగా తయారయ్యావు. నువ్వు వచ్చే విధానము, నువ్వు వినే విధానము, నువ్వు అనుసరించే విధానము, నువ్వు తీర్మానం చేసుకునే విధానము నా హృదయానికి ఆనందం కలిగించలేదు అని దేవుడు ఒకవేళ మీతో అనగలిగితే, మీ రాక, ఈ డబ్బు వెచ్చించు, ఈ భోజనాల ఏర్పాటు అన్నీ కూడా శూన్యమే కదా. అవును కదా చెప్పండి, శూన్యమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రేపటి నుంచి నేను అలా ఉండనయ్యా. నీ సమయాన్ని వ్యర్థం చేసే పాపం, నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేసే పాపం, నీ సమయాన్ని నా ఇష్టానికి వాడుకునే పాపం, నువ్వు చేయమన్న పని చేయకుండా నాకెందుకు ఈ పని చేయలేదని ప్రశ్నించే పాపం నేను చేయనయ్యా. దేవుని స్తోత్రం. ఎన్ని పాపాలు చేయనన్నాడండి? ఎన్ని పాపాలు చేయనన్నాడు? సమయానికి చెప్పండి, వెళ్ళేదా? సమయానికి రాకుండా పాపం చేయు, చెప్పిన మాట మరిచిపోయి పాపం చేయు, సన్నిధిని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి పాపం చేయు, నీ ఆజ్ఞను పాటించడం మానేసి పాపం చేయు. నువ్వు చేయగలవా, చెందగలవా అని నీ మీద తిరగబడుతూ పాపం చేయు. మోకరించండి. ఆయన మాటతో ఒక తీర్మానం చేసుకోండి. చక్కగా భోజనం చేసి నికాసైన విశ్వాసం కూడా వెళ్ళండి. ఆయన కృపే నీకు తోడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. దేవుడి ఇచ్చిన మహాకృప ప్రార్థన చేద్దాం. దేవుడి సన్నిధిలో ఏం నేర్చుకున్నామో దానికి విధేయులు బద్దలే ఉందాం. మన జీవితాన్ని